ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండయ్యా. అంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానెల్‌ని చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమిటీ కుర్రోళ్ళు. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది. కమిటీ కుర్రోళ్ళు ఒక మంచి ఫీల్ గుడ్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. బావుంది నాకు మూవీ. రియల్లీ ఒక విధంగా సర్ప్రైజ్ చేసిందనే చెప్తా. ట్రైలర్ నచ్చింది వెళ్ళిపోయా అంతే. బట్ సినిమాలోని మాక్సిమం ఈవెంట్స్ ఎక్కేసాయి. ఎస్పెషల్లీ దట్ ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్. పొలిటికల్ ప్రచారాలవి కాకుండా ఫ్రెండ్‌షిప్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది కూడా. ఫ్రెండ్‌షిప్ థీమ్ మీద యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ఏమేం కావాలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాస్టాల్జియా, కామెడీ, ఎమోషన్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వర్కౌట్ అయ్యాయి నాకైతే. వెస్ట్ గోదావరిలోని పురుషోత్తపల్లి గ్రామంలో సినిమా రన్ అయింది. 90s టైం నుంచి స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ టైంకి వస్తారు. 90s కిడ్స్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఒకానొక టైంలో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ బాండ్ ఒక దాని వల్ల డివైడ్ అయిపోద్ది. అదేంటి? అంత సీరియస్‌గా అవ్వడానికి రీజన్ ఏంటి? నెక్స్ట్ ఏమైద్ది అనేది సినిమాలోనే చూడాలి మీరు. బేసిక్‌గా ఇక్కడ డైరెక్టర్ యూజ్ చేసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే, దాని చుట్టూ క్రియేట్ చేసిన ఈవెంట్స్ అండ్ ప్రొసీడింగ్స్‌కి యూత్‌ని కనెక్ట్ అయ్యేలా రాసుకోవటం ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ 2 సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే లైఫ్‌లో చాలానే సీరియస్ థింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాన్ని యూజ్ చేసుకున్నారు ఇందులో. మాడిపోయిన దోస కథల్లాగా ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లమ్ లవర్స్ అని తెచ్చి ఇంకా మార్చేలా చేయకుండా ఒక న్యూ పాయింట్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ థీమ్ ఎంత బాగా రాసుకున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్ డిజైన్ చేశారు. పెద్దోడు, ఆత్రం ఇలా. చైల్డ్‌హుడ్ డేస్ స్టార్టింగ్‌లో ఎందుకు అంత హెవీగా యూజ్ చేస్తున్నారో అని అనిపించింది. బట్ అది సినిమా మూవ్ అయ్యే కొద్దీ బాగా హెల్ప్ అయ్యి ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చింది. ఫన్, నాస్టాల్జియా, ఎమోషనల్ ఇంటర్వెల్‌తో ఫస్ట్ హాఫ్ ఉంటాయి. మాక్సిమం ఎమోషనల్ అండ్ లిటిల్ బిట్ ఫన్‌తో సెకండ్ హాఫ్ ఉంది. సినిమాలో పొలిటికల్ థింగ్స్ వస్తాయి. ప్రచారాలు ఇలాంటివి. సినిమా మొత్తంలో ఇక్కడే కాస్త అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నైట్ డబ్బులు పంచే సీన్ బావుంటే, ప్రచార కార్యక్రమాలు కాస్త డౌన్ అవుతాయి. ఇది తప్ప మిగతాదంతా ఎక్కింది. అట్ ద ఎండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. డెఫినెట్‌లీ డైరెక్టర్ వంశీని అప్రిషియేట్ చేయాలి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని ఒక ఫ్రెష్ కాన్ఫ్లిక్ట్ పాయింట్‌తో తెచ్చి ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. అలాగే రైటింగ్ టీమ్‌ని కూడా మెచ్చుకోవాలి. డైలాగ్స్, రైటింగ్ బాగా రాసినందుకు. పర్ఫార్మెన్సెస్ వైస్ మెయిన్ గ్యాంగ్‌లో చాలా మంది న్యూ ఫేసెస్ లాగే ఉన్నారు. ఐ మీన్ కొన్ని సినిమాల్లో కొన్ని రోల్స్ చేసుండొచ్చేమో చిన్న చిన్నవి. బట్ ఇందులో ఒక రకంగా ఫుల్ లెంత్ రోల్స్ దక్కాయి. అందరూ బా చేశారు. అయితే వీళ్ళలో కూడా నాకు సుబ్బుగా చేసిన త్రినాథ్ అండ్ పెద్దోడుగా చేసిన ప్రసాద్. వీళ్ళ యాక్టింగ్ ఇంకా బాగా ఎక్సెల్ అయిందనిపించింది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇక ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్ చేసిన సపోర్టింగ్ రోల్స్‌లో చూస్తే సినిమా మొత్తానికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చింది కంచరపాలెం కిషోర్ గారు. ఏడిపించేశారు. నెక్స్ట్ సాయి కుమార్ గారు రిమైనింగ్ ఆల్. అనుదీప్ దేవ్ బీజేఎం అండ్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్. అలాగే సినిమాటోగ్రఫీ కూడా. గోదావరిని చూపించిన వే, నైట్ షాట్స్ ఇవన్నీ. ఫైనల్లీ ఒక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఫీల్ గుడ్ వైబ్స్‌తో ఉండే హార్ట్ ఫెల్ట్ జర్నీ ఇది. డెఫినెట్‌లీ డిసప్పాయింట్ చేయదు. చూసేయండి పక్కాగా. అడల్ట్ సీన్స్ అంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఉండవు కానీ, కాస్త యూత్‌కి సెట్ అయ్యే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. సో, అవి మాత్రం మరి చూసుకోండి. సో, ఇది మరి 'కమిటీ కుర్రాళ్ళు' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.